యుద్ధ తంత్రంలో చైనా సరికొత్త ఆయుధాలు తయారు చేస్తుంది. అవే రోబోటిక్ వోల్ఫ్ అన్నమాట. ఇవి తోడేళ్ళు వోల్ఫ్‌ని పోలి ఉంటాయి. ఇవి మెషిన్స్ మనిషి కాదు. అంటే చాలా తెలివిగల మెషిన్స్ అన్నమాట. రోబోటిక్ వోల్ఫ్స్. మామూలుగా మనం తోడేళ్ళ గుంపు అంటుంటాం కదా! ఒక గుంపుగా అవి బయలుదేరి గుంపుగా కమ్యూనికేట్ చేసుకుంటూ, గుంపుగా ఒకదాన్ని ఒకటి సంప్రదించుకుంటూ పనిచేస్తుంటాయి. అలానే ఈ అడ్వాన్స్డ్ కెనైన్ రోబోస్ లేదా రోబోటిక్ వోల్ఫ్స్ అనేవి కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకదానికొకటి సహకరించుకుంటూ పనిచేస్తా ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఏదైనా దాడి చేయాల్సొచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా విషయం నిర్ణయం తీసుకోవాల్సొచ్చినప్పుడు సంయుక్తంగా జాయింట్‌గా డెసిషన్ మేకింగ్ చేస్తాయి. రియల్ టైమ్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ కోఆర్డినేషన్ చేస్తాయన్నమాట. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కావచ్చు. అంటే పీస్ టైమ్ గాని, వార్ టైమ్ గాని ఇంటెలిజెన్స్ సేకరించడం కావచ్చు. అదేవిధంగా కొత్త వార్‌ఫేర్ టెక్నాలజీ యూసేజ్‌లో ఇవి ముందుంటం కావచ్చు. దాంతో పాటు హ్యూమన్ ఎఫర్ట్స్ తగ్గించి మెషిన్ ఎఫర్ట్స్ పెంచటం. అండ్ ఇవి 15 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేస్తా ఉంటాయన్నమాట. ఈ రోబోటిక్ వోల్ఫ్స్ అనేవి చైనా ఇంట్రడ్యూస్ చేసింది. చైనా దీని మీద ప్రయోగం కూడా చేసి సక్సెస్ అయిందంట. సో, పూర్తి స్థాయిలో ఒక కోఆపరేషన్‌తో, కోఆర్డినేషన్‌తో ఇవి ముందుకెళ్తాయి. ఈవెన్ ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ లేకపోయినా ఇవన్నీ ఒకేలాగా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తాయంట. ఇవే ఈ రోబోటిక్ వోల్ఫ్ యొక్క ప్రత్యేకత. ఇవి వోల్ఫ్‌ని పోలి ఉంటాయి కాబట్టి వీటిని రోబోటిక్ వోల్ఫ్ అంటుంటారనమాట. ఇవి చాలా తెలివిగా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తూ కొత్త వార్‌ఫేర్ అటాక్‌కి రెడీగా ఉంటాయంట. చైనా ఈ వోల్ఫ్స్‌ని రోబోటిక్ వోల్ఫ్స్‌ని తయారు చేసింది. ఇలా యుద్ధ తంత్రంలో రకరకాల జంతువులు, పక్షులు పోలి ఉన్న చాలా కొత్త యుద్ధ తంత్రాలు, కొత్త వార్‌ఫేర్ టెక్నాలజీస్ వస్తున్నాయి.